2019 ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం ఒక్క సీటుకి పరిమితమైన జనసేన పార్టీ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ మరియు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హయాంలో 21 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులందరూ 21 స్థానాల్లో గెలుపు పొంది 100% గెలుపును తమ పార్టీకి అందించారు. ఒకప్పుడు రాజకీయాలకు పనికిరాడు జగన్ చిటికెడు వేలుపై ఉన్న వెంట్రుకను కూడా పీక్కోలేరు అంటూ ఎన్నో మాటలు పడ్డ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏపీలో రెండవ అతిపెద్ద పార్టీగా ఎదిగారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును శాశ్వతంగా ఆ పార్టీకే ఇస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఏ పార్టీకైనా సరే పర్మనెంట్ గా ఒక గుర్తును కేటాయించాలంటే అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో 6% ఓట్ల చొప్పున రావాలి, లేదా కనీసం 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీట్ ని గెలవాల్సి ఉంటుంది. కానీ ఎవరు ఊహించని రీతిలో ఈ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఏకంగా 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. జనసేన పార్టీకి ఎప్పటి నుంచో తమ గాజు గుర్తుతో ఉన్న టెన్షన్ ఇప్పుడు తీరిపోయిందనే చెప్పాలి. త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనసేన పార్టీకి గాజు గ్లాసును ఇవ్వనుంది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక మరపురాని గెలుపనే చెప్పాలి. గైస్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోల కోసం డూ సబ్స్క్రైబ్.